కథామంజరి శ్రావ్య సంచిక 2025 ఏప్రిల్. కథ ఉత్తరాయణం. కలం శ్రీ చొప్పదండి సుధాకర్. గళం వెంపటి కామేశ్వరరావు. 2-3 రోజులుగా మనసులో లేదు. ఏదో చేయాలి, ఎలాగైనా విషయాన్ని వాడికి చేరవేయాలి. కానీ చేయాల్సిన దాని మీదే ఒక స్పష్టత రావడం లేదు. ఉత్తరానికి బదులు ఉత్తరమే రాయాలా, లేక మిత్రుడి దగ్గరకు వెళ్ళే రావాలా, ఫోన్ చేయాలా, అన్నీ సందేహాలే. మొత్తానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇది మాత్రం తేలిగ్గా వదిలేసే అంశం కాదు. మురళి అంత లావు సైజు ఉత్తరం ఎంతో ఓపిగ్గా రాశాడంటే ఎంతటి సంఘర్షణకు లోనై ఉంటాడో. అది పోని నా మీద ఎన్ని ఆశలు, ఎంతటి నమ్మకం పెంచుకోకపోతే అంతటి ఆర్తిని వెళ్ళగక్కి ఉంటాడు. మనసులో వేలాది ప్రశ్నలు, జవాబులు, పరిష్కారాలు 2 రోజులుగా వెంటాడుతుంటే ఇక భరించే శక్తి లేక ఒక అర్ధరాత్రి పెన్ను, కాగితాలు ముందేసుకుని కూర్చున్నాను. వాతావరణం ఆహ్లాదంగానే ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. గుయ్యమనే శబ్దం తాలూకు లయ తప్ప ఏమీ వినిపించడం లేదు. నేను రాత్రి బాగా పొద్దుపోయేదాకా రాసుకోవటం, చదువుకోవటం ఇంటి వాళ్ళకి ఇటీవల పరిచయమైన అంశమే కాబట్టి దానివల్ల అభ్యంతరం ఉండే అవకాశమే లేదు. గట్టిగా ఊపిరి తీసుకుని రాయటం మొదలుపెట్టాను. ప్రియమైన మురళి, నీ ఉత్తరం నన్ను చాలా రకాల వికారాలకు లోను చేసింది. వికారాలంటే ఏదో నెగిటివ్గా తీసుకోకు. అందులో ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష, కోపం, ద్వేషం, చిరాకు వంటి చాలా అనుభూతులు ఉంటాయని ఎక్కడో చదివాను. నీకు తెలుసో తెలియదో, ఆదికవి నన్నయ్య కాలంలో మల్లెల కంపు అనేవారట. అంటే మల్లెల పరిమళం అన్నమాట. కొన్ని పదాలు అలా రిజిస్టర్ అయిపోతాయంతే. పోతే ఎకాయికి అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య నేను ఉత్తిత్తి ప్రేమలు, పలకరింపులు మానేశాను. నువ్వు గమనించే ఉంటావు. ఎలాగంటే నేను ఉభయ కుశలోపరి అనో, నమస్కారాలు అనో, కనీసం బాగున్నావా అని కూడా అడగలేదు. గమనించావా? అంతేకాదు, నీ పేరు మురళి అయినా మురళి అని ఎందుకు సంబోధించానంటే నేను నిన్ను చిన్నప్పుడు అలానే పిలిచేవాడిని. గుర్తుందా? అఫ్కోర్స్ నువ్వు నన్ను సత్తి అని పిలిచేవాడివనుకో. సతీష్ని సత్తి అని పిలవడం ఎలాగో మురళిని మురళి అనడం అలాగే. ఇదంతా మన బాల్యాన్ని గుర్తు చేయడానికి. అలాంటి మనం ఇలాంటి ఉత్తరం ఒకటి రాసుకుంటామని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. మాటల్లో ఆత్మీయతలో పరాయితనం పసిగొట్టామనుకుంటాను. అసలు ఉత్తరాలు రాసుకునే కాలమే అంతరిస్తున్న ఈ దశలో నువ్వు నాకు ఇంత భారమైన బరువులోనూ బాధలోనూ నాకు ఉత్తరం రాయటం చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. విస్మయం కూడా కొసరుగా. ఆశ్చర్యం ఎందుకంటే మళ్ళీ ఉత్తరం ఉపయోగించినందుకు, విస్మయమేమో అందులోని విషయానికి. నవ్యత అనే పెద్ద మాట వాడను గాని నా రాతలో విషయాన్ని వెలిపించడంలో ఎంతో కొంత భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని గమనించామనుకుంటాను. అలాగే రాయడంలో రవంత కవిత్వం పరిమళిస్తే ఆఘ్రాణించు లేదా భరించు. కారణం ఏమిటంటే నేను ఈ మధ్య బాగా పేరొందిన ప్రాచీన కవుల సాహిత్యం చదువుతున్నాలే. సాహిత్యం నాకు కొత్త లోకాన్ని పరిచయం చేసింది. శతాబ్దాల కింద కొందరు, దశాబ్దాల కింద కొందరు మనకు తెలిసిన పదాలతోనే ఎన్ని కొత్త భావనలు, ప్రయోగాలు, సామగ్రడీలు చేశారో పరిశీలిస్తే తల తిరిగిపోతోంది. నిజంగా వాళ్ళకి అంతటి ప్రతిభా పాఠవాలు, ధారణాశక్తి, భాష మీద పట్టు, అదుపు ఎలా అబ్బాయో అస్సలు అర్థం కాదు. నాకైతే ఆ కాలంలోనే వాళ్ళు అంతటి జ్ఞాన సంపద ఎలా ప్రోధి చేసుకున్నారో తెలియక బుర్ర బద్దలు కొట్టుకోవాలో, లేక ప్రస్తుత తరం ఇంత తెలివి సంపాదించామని విర్రవీగే ఆధునిక యుగంలో అందులో మనకు లేసమైన అబ్బనందుకు సిగ్గుతో తల దించుకోవాలో అర్థం కావడం లేదు. 100 ఏళ్ల కిందట ఎటువంటి రాత సామాగ్రి, కరెంటు, సమాచార వ్యవస్థ వంటి సౌకర్యాలు లేకుండానే అద్భుతమైన అంకిత భావం, గ్రహణ శక్తి వాళ్లకు ఎట్లా సాధ్యమైందంటావు మురళి? నువ్వున్న మానసిక స్థితిలో నిన్ను ఇటువంటి ప్రశ్నలు అడగటం అసంగతమే కావచ్చు, కానీ నాకైతే నిజంగా అగమ్యగోచరమే. మైండ్ బ్లాంక్ అంటారే, అటువంటి మూడ్లోనే అడుగుతున్నాను.
ఇదే విషయానికి సంబంధించి ఇంకో 2 ముక్కలు ప్రస్తావించి అసలు విషయానికి వస్తాను. వాళ్ళు సాహిత్యం సృష్టించే నాటికి కాగితం లేదు, పెన్ను లేదు, ఇక ప్రింటింగు బైండింగు అన్నవి కల్లో మాట. ఎవరికో కొందరికి, రాజుగారు లేదా జమీందారు లాంటి వాళ్ళ ప్రాపు తప్ప చాలామందికి అదొక ఆదాయం లేని వృధా ప్రక్రియ, వృత్తి కూడా. పోనీ అంతగా కష్టపడి అంటే తాళపత్ర సేకరణ, గంటంతో వ్రాయడం వంటి ఇబ్బందులు దాటుకుని రాస్తే దాంట్లో సాహితీ విలువలు చొప్పించటం, దానికి శాశ్వతత్వం ఆపాదించేలా రాయడం వంటివి లేకపోతే జనం మెచ్చుతారో లేదో తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో ఆ స్థాయిలో చదువుకున్నవారు బహుశా స్వల్పం, అంతేనా? దాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించేవారే కరువు కదా. ఇన్ని గండాలు దాటుకుని దాన్ని పదిలపరచడం పెద్ద సవాల్. అది భవిష్యత్తులో అచ్చవుతుందో శిథిలమవుతుందో తెలియదు. అయినా ఇటువంటి అనుమానాలేవి మనసులోకి రానియకుండా పట్టుదలగా, మొండిగా సదరు సాహితీ సృజన చేయటం ఎంత గొప్ప విషయం అంటావు. ఆ కోవలో రాసిన వాటిలో ఇంకా ఎన్ని మట్టి కొట్టుకుపోయాయో ఆచూకీ తెలియదు. తాళపత్రమైతే కాలగర్భంలో కలిసిపోతుందని కొంతమంది తాళపత్ర గ్రంథాలు లెఖిస్తే, కొందరు మూర్ఖులు వట్టి రాగి కోసం వాటిని నమ్మి తెగనమ్ముకోవటం ఎంతటి సిగ్గుచేటి అనే విషాదం. అయినా వాళ్ళు సాహిత్యానికి జీవితాలే అంకితం చేశారు. వాళ్ళు నిజంగా మనుషులేనా లేక దేవతలా? అది ఇది కాక కారణ జన్మల. బహుశా ఆఖరి మాటే నిజం కావచ్చు. సర్లే, ఈ సోదంతా నీకు నచ్చుతుంది అనుకోను. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. నీ మనసేమీ బాగోలేదా మురళి? ఆర్థికంగా మానసికంగా బాగా చితికిపోయావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అందుకై నాకు ఉత్తరం రాసి నీ మానసిక వ్యధంతా చెప్పుకుని తర్వాత నిశ్చింతగా చనిపోవాలనుకుంటున్నావా? మురళి, ఇదే కదా నీ ఉత్తరంలో సారాంశం. నీ ఉత్తరం చదివాక నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదురా. ఎందుకంటే నువ్వట్లా రాయడం ద్వారా నన్ను నువ్వు గౌరవిస్తున్నావో అనుమానిస్తున్నావో అర్థం కాలేదు. పోనీలే, నెగటివ్ ఎందుకు? ప్రేమతోనో గౌరవంతోనో రాశావనుకుంటాను. కాకతాళీయం ఏమిటంటే సరిగ్గా నెల కింద నేను నీలాగే డిప్రెషన్లో పడిపోయి అదే పని చేద్దామనుకున్నాను. కానీ ఒక గురువు అనగా ఉపాధ్యాయుడు, చాలా పుస్తకాలు చదివిన జిజ్ఞాసి, ఒక మాటలో చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు, పేరు మారుతి. ఆయన గారు నా ఆలోచన విధానాన్ని మార్చేశారు. మనుషులే ఆత్మహత్యలు చేసుకుంటారేమిటయ్యా? ఏ పక్షులో జంతువో ఆ రకంగా ఎందుకు ఆలోచించవు? ఎందుకంటే నాకు తెలిసి మనిషి అతిగా తెలివిడి ప్రదర్శించాలనుకుంటాడు. భారీ అంచనాలు, సాంఘిక ఆచారాలు, కట్టుబాట్లు అధిగమించాలనే దరిద్రపు ఊహలు, ఇతరులతో పోల్చుకోవడం, అవసరానికి మించిన ఆత్మవిశ్వాసం, తన పరిమితులేమిటో తెలుసుకోలేకపోవటం, ఇటువంటి చాలా చాలా అవలక్షణాలు పెంచుకుంటాడు. అటువంటి జీవన విధానం వికటించినప్పుడు లేదా అనూహ్యమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక పరువు పోతుందనే భయంతోనో న్యూనతా భావంతోనో ఆ నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇందులో నమ్మలేని నిజం ఏమిటంటే వీళ్ళకి నిజంగా చావాలని ఉండదు. బతకాలన్న కోరిక కన్నా పలాయనవాదం ఎక్కువైపోవడం వల్ల చావుకే మొగ్గు చూపుతారు. ఒక ఉన్మాద స్థితిలో అలా జరిగిపోతుందంతే అంటూ ఆయన గారు అటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎలా గట్టెక్కాడో చెప్పుకొచ్చాడు. ఆయన గారు అంటే మారుతి మంచి అందగాడు. యవ్వనంలో మరింత తళుక్కుమనేవాడుట. ఆ చరిష్మాకు బోర్లా పడిపోయిన ఓ గొప్పింటి అమ్మాయి ఏరి కోరి ప్రేమించి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి తల్లిదండ్రుల మాట విని బుద్ధిమంతురాలుగా మారి ఎవరినో చేసుకుని వెళ్ళిపోయిందిట. ఇతడు ధైర్యం చేసి ప్రశ్నించేసరికి చితకతన్ని పార్సిల్ చేసి పంపించారట. వాస్తవానికి అట్లా అవమానం బారిన పడ్డవారు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ మారుతి గారు మాత్రం తానేమీ తప్పు చేయలేదని నిరూపించడానికే బతకాలని దృఢ నిర్ణయం తీసుకున్నట్ట. పైపెచ్చు జీవితంలోంచి పెళ్లి అనే మాటే బహిష్కరించి తన ఆదాయంలో పావు వంతు ఇప్పటికీ పేద బడి పిల్లలకు అందిస్తున్నాడట. నే చెప్పింది నీకు అర్థమవుతోందా? న్యూటన్ తల్లకిందులుగా ఆలోచించడం వల్లే ప్రపంచం యొక్క ఆలోచన ధోరణిని మార్చగలిగాడు. అందరిలాగా తాను పడితే పడిందిలే ఆపిల్ కిందకి, ఇంకా నయం ఏ పుచ్చకాయో పనసపండో అయితే చచ్చూరుకునేవాణ్ణి అని అనుకోనట్టే
మారుతి గారు కూడా కాస్త భిన్నంగా ఆలోచించి అవమానమే ఒక నష్టం, దాన్ని మరో నష్టంతో మరింత దిగజార్చకుండా బతికి ఆ లోటు పూడ్చాలనుకున్నాడు. విజయవంతంగా పూడ్చాడు కూడా. ఆశ్చర్యంగా లేదు? మారుతి గారితో ఆ సంభాషణ ముగించాక నేను ఆ ధోరణిలో కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను. అవును, మనం మరీ శాస్త్రజ్ఞులం కాకున్నా కనీసం శాస్త్రీయంగా ఆలోచిస్తూ బతకలేమా అనిపించింది. ప్రకృతిలో ప్రతి జీవికి, ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంది. ఏ ధర్మం లేక అన్ని రకాలుగా ఉండగలగటం ఒక్క మనిషికే దేవుడి ఇచ్చిన వరం. కానీ ఆ వరాన్ని కూడా మనిషి శాపంగా మార్చుకోవడం ఎంత సిగ్గుచేటు. అది పోని, మనం ఈ భూమి మీద పుట్టామంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి జీవి పుట్టిన నాటి నుంచి మన జీవధార కొనసాగుతున్నట్టే కదా. అంటే 400 కోట్లో 40 కోట్లో ఆనాటి నుంచి అవిచ్ఛిన్నంగా సాగి వస్తున్న అపురూపమైన ఈ పరంపరని మనం చేజేతులా ధ్వంసం చేయబోనుకోవటం ఎంత మూర్ఖత్వం. మన పుట్టుకకు కారణమైన తాత, తండ్రో, నాయనమ్మో ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని ఉంటే మన పుట్టుక సంభవించి ఉండేది కాదు కదా. కొత్తగా కనుక్కోవటం, సృష్టించేది ఎలాగూ చేతకాదు. నాశనం చేయటం మాత్రం బహుబాగా చేతనవును. మన తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత వేల వేల తరాలు ఎన్ని కష్టాలు పడి ఏటికి ఎదురీది ఎన్నో యుద్ధాలు దాటి రోగాలు రుష్టులు అన్నిటినీ దిగమింగుకుని బతకడం ఒక పవిత్ర కార్యంగా భావించడం వల్లే వాళ్ళ సంతతిగా మనం పుట్టాం. అంతటి బృహత్తర యజ్ఞం చాలా తేలికగా మర్చిపోయి వాళ్ళ బతకాలన్న బలీయమైన ఆకాంక్షని అవహేళన చేస్తున్నాం. ఇది ఎంతటి పిచ్చితనమో. ఇంకా ఏదైనా ముతక మాట తోస్తే బాగుండదు. ఈ విషయం పట్ల నా మనసులో ఉన్న దుఃఖాన్ని, వేదనని ఇంకా శక్తిమంతంగా అభివ్యక్తీకరించాలంటే, అదే తెలియపరచాలంటే ఇంకెన్ని పుస్తకాలు చదవాలో. మనం ఏమి కష్టపడ్డామని, పడిపోతున్నామని చావాలి మురళి. మనమేమైనా రాజుల కాలంలో పుట్టి వారి వారి ప్రతాపాలు చూపించుకోవడానికి చేసిన యుద్ధాల్లో సైనికులమా? ఎందుకంటే ఆ యుద్ధాల్లో పంతం ఒకరిదైతే ప్రాణ నష్టం వేలాది మందిది. అదీ కాక ప్రస్తుత కాలానికి వస్తే కాశ్మీర్ ఉగ్రమూకల దాడికి భయపడి పారిపోయి వచ్చిన పండిట్లమా? డొక్కల కరువు చూశామా? పిండారీల దొంగతనాలు ఎరుగుదుమా? అప్పట్లో మందులు లేని మసూచి, మలేరియా, ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొన్నామా? ఏం చేశాం? ఏం కష్టపడ్డాం? ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు కూడా అనుభవించలేని ఏసీ, టీవీ, సెల్ ఫోన్ వంటి సౌకర్యాలని సామాన్యులుగా మనం చాలా తేలిగ్గా పొందుతున్నాం. ఒకప్పుడు కిలోమీటర్ల దూరం నడిచి ఒక్క బిందె నీళ్లు తెచ్చుకున్న ఆడవాళ్లు ఇవాళ కళ్ళు నెత్తికెక్కి కిచెన్లో నీళ్లు రాకపోతే తలడిల్లిపోతున్నారు. మొగుళ్ళని వదిలేస్తున్నారు. పదుల కొద్దీ కిలోమీటర్లు నడిచి ఊళ్ళకు వెళ్ళిన జనం ఇప్పుడు బైక్ లేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళటం లేదు. సుఖం సుఖం సుఖం, గర్వం, పొగరు, ఇంకా ఎన్నో రకాల మానసిక వైకల్యాలు నరాల్లో రక్తం రూపంలో ప్రవహిస్తున్నాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. మురళి, పదే పదే మురళి అని రాయాలంటే పెన్ను సహకరించడం లేదు. అది నా ప్రమేయం లేకుండానే నీపై చూపుతున్న అవ్యాజమైన ప్రేమానురాగాలకి నిదర్శనం. ఆ విషయం కాసేపు పక్కన పెడితే నువ్వన్నట్టు ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా మనం చనిపోతే ఏం జరుగుతుంది అంటావు? ఏమీ జరగదు. ప్రపంచం ఏమీ ఆగిపోదు. భూమి తిరగటం మానదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ప్రధానులు, గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, మానవతావాదులు పోతేనే ఏమీ కాలేదు. వాళ్లతో పోలిస్తే మనమెంత? ఇంకా చెప్పుకోవాలంటే అప్పటికి ఇప్పటికీ ఇంకా ఇంకా అభివృద్ధే జరిగింది. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. మనుషులు మరింత సుఖంగా, సులభంగా బతికే మార్గాలు ఏర్పడ్డాయి. మనిషి పోయినాడే సాయంత్రమే పక్షికి పెట్టడం, దశదిన కర్మ, సూతకం వంటివి ఎప్పుడు ముగించాలో, మిగతా కార్యక్రమాలు ఎట్లా నిర్వహించాలో ఖరారు చేసేస్తారు. అంతెందుకు, ఓ పక్క శవయాత్ర జరుగుతుంటే ఇంకో పక్క ఫోన్లు, వాట్సాప్ మెసేజ్లు, జోకులు, పలకరింపులు యథేచ్ఛగా జరిగిపోతుంటాయి. రక్త సంబంధీకుల్లో సగం మంది కూడా ఏడవరు. అటు శవానికి నిప్పంటించగానే వెళ్ళిపోయేవారు 300 మంది ఉంటారు. ఎందుకంటే మన చావు చూడటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది మొక్కుబడిగా వచ్చిన వారే కనుక మిగిలే వాళ్ళు ఎవరంటే మరీ దగ్గర బంధువులు, వారసులు, అంతే. కావాలంటే నువ్వు ఈ మధ్యకాలంలో వెళ్ళిన చావు సంఘటన ఏదైనా ఉంటే గుర్తు తెచ్చుకో.
నేను ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్సిడెంట్ అయి చనిపోతే వెళ్ళాను. అక్కడ ఆ వ్యక్తి తాలూకా ఇన్సూరెన్స్ డబ్బు వ్యవహారం తేలే వరకు ఆయన గారి భార్యే శవానికి నిప్పు పెట్టనీయలేదు. అది మన చావు మనకు నేర్పే గుణపాఠం. ఇక ముగిస్తాను మురళి. మిత్రమా, ఇది కూడా పెన్ను చూపిన ప్రేమే. నాకు తెలిసి నువ్వు నాకు ఆత్మహత్య విషయంలో సలహా కోరుతూ ఉత్తరం రాశావంటే ఇంకా బతికే ఉన్నావని, నా నుండి జవాబు వచ్చేదాకా గన్ షాట్గా బతికే ఉంటావని నొక్కి చెప్పగలను. ఒకవేళ నా అంచనా తప్పై ఉంటే ఇప్పటికే ఆ వార్త నాకు ఫోన్ ద్వారా అంది ఉండేది. సో ఇంకా నువ్వు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడనందుకు అభినందిస్తున్నాను. ఒకవేళ నా ఉత్తరం అందేలోగా కనుక నువ్వు ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను మాత్రం నిన్ను చూడ్డానికి రాను. ఎందుకంటే నా మీద నువ్వు ఉంచిన అభిమానానికి, బాధ్యతకు అది తీరని అవమానమని భావిస్తాను. ఇకపోతే అంటే నువ్వు పోతే అని కాదు, తర్వాతి విషయం మాట్లాడే ముందు అందరూ వాడే ఊత పదం ఈ పోతే. నాకు ఈ మధ్య ఓ కొత్త ఆలోచన మురళి. నీలాంటి నాలాంటి వాళ్ళ ఆత్మహత్య ఫోబియా లేదా క్రేజ్ని చిత్రీకరించే శీర్షికతో ఓ కథల పోటీ నిర్వహించాలని, అందులో చక్కటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన వారికి తలో 500 రూపాయలు పారితోషికంతో 10 ఉత్తమ కథలను ఎన్నుకుని కుదిరితే ఓ సంకలనంగా తీయాలనుకుంటున్నాను. ఖర్చు ఎంతో కాదులే, ఒక అగర్భ శ్రీమంతుడి దశదినకరమంతా కూడా ఉండదు. ఆ పని తప్పకుండా చేస్తాను, ఆలస్యమైనా సరే. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో ఎవరు ఎక్కడ ఏ కథల పోటీ పెట్టినా నెల రోజులు గడిపిస్తే చాలు, సుమారు 200 కథలు వచ్చి వాళ్తున్నాయి. సరే, మనకు 100 వస్తాయి అనుకున్నా ఆత్మహత్యల నివారణకు ఓ 100 పరిష్కారాలు దొరికినట్టే కదా. అంతేనా, ఇంకొందరు జీవితంలో ఆనందాన్ని, అందులో అమృత సారాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కూడా. వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలన్నీ సంపుటిగా మారి ప్రజల చేతుల్లోకి వెళ్ళి కనీసం నాలాంటి నీలాంటి ఒకరిద్దరిని పునరాలోచించేలా చేసి బతికించిన మన జీవితానికి సార్థకత లభించినట్టే కదా. ఈ పని ఎలాగైనా చేసి తీరుతాను. బతుకుంటే నువ్వు ఆవిష్కరణకు రావచ్చు. ముందే చెప్పానుగా, నేను ఈ మధ్య సాహిత్యానికి బాగా ఎటికెట్టగానని. సర్లే, ఇంతకన్నా రాయలేను, సెలవు. ఉత్తరానికే సుమా, జీవితానికి కాదు. నీ పోయేవాడికి పేరుతో ఏం పని. ఉత్తరం అంటించి జిగురుతోనే సుమా. పోస్టు డబ్బాలో వేసిన నాకు వారమైనా జవాబు రాలేదు. తెల్లవారి రోజు ఆదివారం కావడంతో మురళి వచ్చాడు. ఇద్దరం కలిసి వేసవికాలం ఇంటిపైన రాత్రి దశమచంద్రుణ్ణి చూస్తూ, తీతువు పిట్టల సంగీతం వింటూ, చుక్కలు లెక్కిస్తూ తెల్లవారేదాకా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. మరుసటి రోజు మురళి మా పెరట్లో ఓ పారిజాతం మొక్కను నాటి వెళ్ళిపోయాడు. అది పూలు పూయకుండానే రాత్రిళ్ళు పరిమళిస్తోంది. నేను వీలైనంత తొందరగా కథా సంకలనం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశాను. అంటే తొలి అడుగు వేశాను. ఏడాదిలో కల నెరవేరింది. ఆవిష్కరణ వేదిక కూడా ఖరారు చేశాను. అది మురళి ఇంట్లోనే. ఆవిష్కర్త ఎవరో చెప్పనవసరం లేదనుకుంటాను. కథామంజరి శ్రవ్య సంచిక 2025 ఏప్రిల్ నెల. కథ ఉత్తరాయణం. కలం శ్రీ చొప్పదండి సుధాకర్. గళం వెంపటి